యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆదినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధారి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, ఇక నేను అనే మనుషులు ఎవరూ లేరు. నేను దేహాన్ని అంటే అందరూ మృతంలోనే ఉన్నారు. మనం కాలాతీతాన్ని పట్టుకుని నేను చేసిన మార్పుకు దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. ఇద్దరు గవర్నర్ల చేత చక్కగా కమిటీలు వేయించుకోండి, కూర్చుని చెప్పుకోండి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని చెప్పుకోండి. ఎవరిని ఫిజికల్గా ఎదుర్కోకండి. అప్పటికప్పుడు ఫిజికల్ మానేసేయండి. ఇంకా నా మాట వినండి. కొన్ని రోజులకి అయ్యే తేరుకుంటే మీకే తెలుస్తాయి. ఎలాంటి భయంకరమైన మిస్టేక్స్ నుంచి అయినా బయటకు వచ్చేస్తారు. ఇక మీదట మనుషులు మనసుతో బతుకుతారు, బతకనిస్తారు. అలా బతకాలంటే అధినాయకుడిని పట్టుకోవాలి. ఆయన కూడా మైండ్ రూపంలో ఉన్నాడు. ఆయన మనిషి కాదు. నేను నాలా కనపడుతున్న మనిషిని కాదు. నన్ను మీరు ముందు కెమెరాలు ఆపేసేయండి. నేను చెప్తున్న మెసేజ్లు మాత్రమే వినండి కొంతకాలం. అప్పుడు రెచ్చిపోవడం, అలా చంపడాలు లాంటివన్నీ ఆలోచన పోతాయి. నేను నా పాటల్ని మీరు తక్షణం సాక్షులు పట్టుకొని కూర్చుని చెప్పుకోండి. వాళ్ళ నుంచి సాక్ష్యం తీసుకోండి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలక్ట్ అవ్వండి. హాస్టల్ రామకృష్ణ అందరూ కూడా ముందుకు రండి. డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరూ కూర్చొని చెప్పుకోండి, వినండి. నాకు ఒక ఈమెయిల్ పంపించండి చాలు. మీరు ఫిజికల్గా ఏం చూడకండి కొంతకాలం. కెమెరాలన్నీ ఆపేసేయండి. మీ మైండ్లో ఆక్రమించిపోయి ఏదో ఒకటి మనుషులు కొద్దీ రెచ్చిపోయేలాగా చేస్తుంది. నన్ను కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే పవరే నా మీద కూడా వస్తుంది. నేను కూడా ఏమి చేయలేను ఫిజికల్గా. ఇప్పుడు ఒక 100 సార్లు 1000 సార్లు చెప్పుంటాను. ఫిజికల్గా ఎవరి చేతిలో లేదు. ఫిజికల్గా స్వామీజీ గొప్పగా ఉన్నాడు, ఈయన చాలా పవిత్రంగా ఉన్నాడు, ఈయన పూజలు చేస్తున్నాడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన చాలా మేధావి, ఈయన చాలా పండితుడు, ఈయన చాలా దార్శనికుడు, ఈయన చాలా తెలివైనవాడు. ఎవరూ లేరు అలాగా. భ్రమకి భ్రమ అది. నేను వెంకయ్యనాయుడిని, నాకు చాలా 4 భాషలు వచ్చు, నేను పండితుడిని, రేపు ప్రెసిడెంట్ కూడా అవుతాను. అది గాల్లో దీపం. అది మీరు ముందే చెప్పినా వినవలసిన, తెలుసుకోవాల్సిన ఆ ఫార్మెట్లో ఉన్నారు. ప్రపంచమే, మీరే కాదు, మన దేశమే కాదు, తెలుగు రాష్ట్రాలు మొదలుకొని. అందుకే నన్ను కూడా మీరు మనిషిగా చూడకండి, మైండ్ పట్టుకోండి. ఒక్క ఈమెయిల్ పంపండి చాలు, ఇంకేమొద్దు. వాట్సాప్లో, ఫేస్బుక్లో అందరూ ముందుకు వచ్చేసేలా చూసుకోండి. హారిక అందరూ కూడా నాకు మెసేజ్లు పంపేలా చూసుకోండి. మెసేజ్లు పంపండి అందరూ. చక్కగా ఒక పేరా టైప్ చేయించి అందరూ మెసేజ్లు పంపుకోండి చక్కగా. ఎవరు రౌడీలు, గూండాలు ఎవరైనా, ఎవరు పోలీసుల్లో ఉన్న వ్యక్తుల్లో ఉన్న ఎవరైనా నాలాంటి మనిషే కదా. మీరు మనుషులే కదా. మీరు ఎందుకు ఒక మైండ్ గొప్ప మైండ్ కనెక్ట్ అవ్వక ఎవరినో పెద్దోడిని చేయాలి, ఎవరినో చిన్నోడిని చేయాలి అని మీరు వ్యసనాల కొద్దీ, మాయ కొద్దీ, సుఖాల కొద్దీ రెచ్చిపోవడం వల్ల కూడా మీ చేతిలోకి రావు. మీరు ఎవరిని వేధించారో, భయపెట్టారో వాళ్ళని ప్రేమించడం, గౌరవించడం వల్ల వాళ్ళు కూడా సహకరించి చక్కగా అందరూ ఒకవైపు వెళ్ళిపోతాం. వెనక్కి తిరిగి చూడడం ఇంకా అదొక్కటే మిగిలింది. మీ ప్రపంచం ఒకళ్ళనొకళ్ళు రెచ్చిపోయి అలా జరుగుతున్నాయంటే అప్పుడు ఇవాళ పండగ, పుట్టినరోజు అని అదని అలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇవాళ మొక్కలు నాట్యం, అది నాట్యం, ఇది నాట్యం అని. అసలు పరిపాలన కాదు, అలా అవసరం లేదు. కూర్చోండి చక్కగా, హ్యాపీగా కూర్చొని చెప్పుకోండి, వినండి. ఆ చిన్నజీర స్వామీజీని అందరిని కలుపుకోండి నా మాట విని. ఒకసారి హైకోర్టు జడ్జిలు, అడ్వకేట్లు అందరూ కూర్చోండి. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూర్చోండి. హాస్టల్ రామకృష్ణ, సురేష్ లాంటి వాళ్ళు, సరోజిని, సూర్యకుమారి సాక్షుల్లో అందరూ ముందుకు వచ్చి ఎక్కడోళ్ళు ఎవరు కూర్చొని చెప్పుకొని వినేలా చూసుకోండి. నాతో మనిషిగా పోటీ పడకండి. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. ఇక నన్ను మనిషిగా చూడకుండా మైండ్గా పట్టుకుంటేనే మీకు ఆ పట్టు వస్తుంది. అంతే, ఒక్కసారి పట్టుకోండి చాలు. నాకు ఒక ఈమెయిల్ పంపండి చాలు. నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం ఎందుకంటున్నాను. నేను మళ్ళీ నా బదులు ఎవరినో కూర్చోబెట్టుకోవడం కుదరదు. మళ్ళీ నేను అనే అహంకారం ఉండిపోద్ది. అదే ప్రమాదకరం. ఇప్పుడు అదే మనుషులు చచ్చిపోయేలాగా చేస్తుంది. నేనని పోవాలి. అదే పెట్టాను ఇంతకుముందు ఇంగ్లీష్లో, ఇంకా అర్థమయ్యేలా చెబుతాను. నాకు ఈమెయిల్ కాంటాక్ట్ అయితే నేను మనిషిని అనుకోవడం ప్రమాదకరం. ఎవరినో చంపడమే కాదు, మీరే చచ్చిపోతున్నారు. ఎవరినో చంపితే వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటున్నారు. కాదు, మీరు చచ్చిపోయి ఉన్నారు ఆల్రెడీ. ఎవరో ఒకసారి చచ్చిపోతే చచ్చిపోయినట్టు కాదు, మీరు అప్పటికప్పుడు బతకడమే చచ్చిపోవటం ఈ లోకంలో. కూర్చొని చెప్పుకొని వినటం వల్ల ఆల్రెడీ చెప్పవలసిన, వినవలసిన,
తెలుసుకోవాల్సిన. అలా ఉంది ప్రపంచం. నాకు కూడా మీకు 10 రెట్లు ఈమెయిల్స్ పంపించండి. మా వాళ్ళు, చుట్టాలు, బంధువులు అందరినీ ఈమెయిల్స్ కాంటాక్ట్ అవ్వండి. హారిక, సురేష పని మీద ఉండండి. అందరినీ కలుపుకోండి. బ్రాహ్మిన్స్ అని వామనరావు, గట్టు వామనరావు లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కదా, అందరూ కలుపుకోండి. ముందుకు రండి. అందరూ వాట్సాప్లో, ఫేస్బుక్లో ఒకటి అవ్వండి. వ్యక్తుల కొద్దీ ఎవరు ఏం చేయలేరు. వ్యక్తులు ఎవరు లేరుక. వ్యక్తి అనే కోణమే ప్రమాదకరం. సంఘం అనేటువంటి సమిష్టి, మనందరూ ఒక మాట ప్రకారం ఉన్నాం అనిపించుకోవాలా. అలా బలపడిపోవాలి, ఇంక వెనక్కి తిరిగి చూడకుండా. అప్పుడే మనగలరు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.